నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జి. కృష్ణకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసు వాయిద్యాల మధ్య గౌరవ వందనం స్వీకరించి హోంగార్డ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మొత్తం మహిళలతో కలిపి 701 మంది హోంగార్డులు ప్రధాన విభాగాలలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. నేడు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ పోలీసు శాఖకు వెన్నెముక వలె నిలిచి విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తుందన్నారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మీ దాతృత్వ సేవలు ప్రశంసనీయమని ఎస్పీ జి. కృష్ణకాంత్ కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, తుఫాన్ విపత్తు సమయంలో హోంగార్డుల సహకారం, ప్రజలకు చేసిన సేవలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హోంగార్డ్ వ్యవస్థ 1946లోనే ప్రారంభమైందని, ఆ తర్వాత 1963వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన ఈ వ్యవస్థ బాధ్యతాయుతమైన పౌరులు సమాజానికి స్వచ్ఛంద సేవ చేయుటకు పురుడు పోసుకుందన్నారు. పోలీస్ క్యాంటీన్లో సరుకులు తీసుకునేలా, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారికి ఈవెంట్స్ ప్రాక్టీస్కు అవకాశం, పోలీస్ హాస్పిటల్లో ఉచిత వైద్యం, పిల్లల కాలేజీ సీట్ల కేటాయింపులోనూ అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. శుక్రవారం నిర్వహించే మెన్ గ్రీవెన్స్ను వినియోగించుకోవాలని, ఎటువంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ఈ సంవత్సర కాలంలో పలు విభాగాలలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 29 మంది హోంగార్డులకు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. తదుపరి ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నుండి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. తదుపరి స్వయంగా రుచికరమైన భోజనాలను వడ్డించారు.